ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. మౌనిక, నీకోసమే చూస్తున్నాను. నువ్విలారా. ఏంటత్తా, ఏమైంది? అది నేను అడగాలి. బావ పుట్టినరోజు చేద్దాం, గుట్టు మొత్తం లాగేద్దాం అని చెప్పి చాలా నమ్మకంగా చెప్పావు. ఉదయం నుంచి అసలు దాని గురించి ఒక్క మాట కూడా చెప్పలేదేంటి? ఆ పని మీదే వెళ్ళానత్తయ్యా. అవునా? ఏం తెలిసింది? పిన్నిగారు అని నిన్నంతా నీ కోడలు హడావిడి చేసింది కదా. ఆవిడసలు తన పిన్నే కాదు, ఏ సంబంధమూ లేదు, కనీసం ఒకే ఊరు కూడా కాదు. వింధ్య నాకు అబద్ధం చెప్పిందా? మనకు తెలిసిందిదొక్కటే అత్తయ్యా, తెలియనివి ఇంకెన్నున్నాయో. ఆ భాగ్యం సంధ్యా వింధ్యకి డెలివరీ అయిన హాస్పిటల్లోనే ఆయాగా పనిచేస్తుంది. ఎస్ఐకి ఆ భాగ్యాన్ని అప్పగించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోమంటే సగం తెలుసుకుని దాన్ని వదిలేశాడు. వదిలేశాడా? అవునత్తయ్యా, భాగ్యం గవర్నమెంట్ ఎంప్లాయ్ కదా, యూనియన్లతో గొడవవుతుందేమోనని భయపడ్డాడు. సంధ్య, వింధ్య, ఆయా ముగ్గురు కలిసి ఏదో పెద్ద ప్లానే వేస్తున్నారేమో అనిపిస్తుంది. నిన్న పార్టీలో చూసావు కదా, సంధ్య, వింధ్య అందరికన్నా ఎక్కువగా ఆ ఆయాకే చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. దానికి కారణం ఆ ఆయాతో వీళ్ళకి ఏదైనా అవసరం ఉండాలి, లేదా ఆ ఆయాకి మాత్రమే తెలిసిన రహస్యం ఏదైనా వీళ్ళు దాస్తూ ఉండాలి. ఒకవేళ ఇంట్లో వింధ్య డబ్బులు తీయడానికి ఈ ఆయమ్మకి ఏదైనా సంబంధం ఉందంటావా? ఉండొచ్చత్తయ్యా, ఆ ఛాన్స్ కూడా ఉంది. కూతుర్ని చదివించడానికే కష్టపడేది, ఇప్పుడేమో లక్షలు పెట్టి మంచి కాలేజ్లో జాయిన్ కూడా చేసింది కదా. కాని వింధ్య తీసిన డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేసింది కదా. వింధ్య కాకపోతే సంధ్య ఇచ్చిందేమో. ఇద్దరూ కలిసి ఏం ప్లాన్ చేశారో, ఎక్కడప్పు తెచ్చారో, వాళ్ళేం చేస్తున్నారో, ఏం సీక్రెట్స్ దాస్తున్నారో నాకు తెలియదు, కానీ దానివల్ల నువ్వు చాలా ఎఫెక్ట్ అవుతావని మాత్రం నాకు చాలా బలంగా అనిపిస్తుంది. ఒక ఆయాని పిన్నిగా ఎందుకు పరిచయం చేసింది? పార్టీలో భాగ్యాన్ని క్షణం కూడా వదలకుండా ఎందుకు తన పక్కన పెట్టుకున్నారు? భాగ్యం కనిపించకపోయేసరికి వాళ్ళెందుకంత టెన్షన్ పడ్డారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరికిన రోజు మనకి చాలా కొత్త విషయాలు తెలుస్తాయి అత్తయ్య. నమ్మలేని నిజాలు మొత్తం బయటపడతాయి. మా అమ్మే మళ్ళీ పుట్టిందని చెప్పి బలంగా నమ్ముతున్నాను. ఈరోజు ఏదో అనుకొని ఇంకేదో ఊహించుకొని అది కాదు అని తెలిసాక ఇలా రిలాక్స్ అయ్యావు. సంధ్య, వింధ్య, పాప ఎప్పుడు పడుకుంది? అమ్మలు టెన్షన్గా ఉన్నారని అర్థం చేసుకుని ఏడిపించడం ఇష్టం లేక ఇప్పుడే పడుకుంది. మనసులో బాధ చెప్పుకుంటే పోతుందని జరిగింది మొత్తం దానితోనే మాట్లాడుతున్నాను. అదేదో కథలా అనుకుందే ఏమో, వింటూ అలానే నిద్రపోయింది. అన్నీ అర్థమవుతున్నాయంటావా? అర్థమవుతాయో లేదో, చిన్నపిల్లలు దేవుడితో సమానం అంటారు కదా, అందుకే దేవుడికి చెప్పేవన్నీ పాపతో మాట్లాడేస్తున్నాను. ఎవరో ఒకరు కరుణిస్తారన్న చిన్న ఆశ.
వింధ్య, భాగ్యం ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్లో పెట్టు. హలో భాగ్యం గారు. అమ్మా సంధ్య, నిన్నటి నుండి ఏమైపోయారు? ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. అదంతా పెద్ద కదమ్మా. పార్టీలో కరెంటు పోయినప్పుడు ఎస్ఐ గారు నన్ను బయటకు తీసుకొచ్చారు. నా గురించి, నా ఉద్యోగం గురించి, మీ గురించి, మీతో సంబంధం గురించి చాలా ప్రశ్నలు అడిగారు. మీరేం చెప్పారు? అన్నీ నిజాలే చెప్పానమ్మా. నిజాలా? ఏంటవి? నా పేరు, హాస్పిటల్లో నా ఉద్యోగం, మీరిద్దరికీ అదే హాస్పిటల్లో డెలివరీ అవటం, అంతకు మించి ఏమీ చెప్పలేదు. అంటే పాప గురించి? లేదమ్మా. నమ్మకాన్ని అమ్ముకొని ఒకసారి చేసిన తప్పు చాలమ్మా. మళ్ళీ ఎందుకు చేస్తాను? ఆ ఎస్ఐ రకరకాల ప్రశ్నలు వేసి నా నుండి సమాధానం రాబట్టడానికి విశ్వప్రయత్నాలు చేశారు. కానీ నేనేం చెప్పలేదు. చాలా థ్యాంక్స్ భాగ్యం గారు. భాగ్యం గారు, ఇంతటితో ఈ ప్రాబ్లం క్లియర్ అయినట్టు కాదు. ఎందుకైనా మంచిది మీరు జాగ్రత్తగా ఉండండి. మీ అమ్మాయికి కూడా నా నెంబరు, వింధ్య నెంబరు ఇవ్వండి. ఏదైనా ప్రాబ్లం వస్తే కాల్ చేయమని చెప్పండి. మా అమ్మాయికి నేను చెప్తాను, కానీ ఒక అమ్మలా చెప్తున్నాను, మీరిద్దరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ మౌనిక చాలా ప్రమాదకారిలా అనిపిస్తుంది. మన మీద అనుమానంతోనే విషయాన్ని పోలీసుల వరకు తీసుకెళ్ళింది. ఆ సంగతి మేము చూసుకుంటాం. మీరు చేసిన హెల్ప్కి మరొక్కసారి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఉంటానండి. ప్రస్తుతానికి గండం గడిచింది. వింధ్య, మనతో పాటు భాగ్యం మీద కూడా డౌట్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక నుండి భాగ్యాన్ని కూడా ఏ ప్రాబ్లం లేకుండా మనం సేవ్ చేసుకోవాలి. తప్పకుండా సంధ్య. మన వల్ల మంచి జరిగినా జరగకపోయినా ఎవరికీ ఏ ప్రమాదం జరగకూడదు, ఏ సమస్య రాకూడదు. అంతేకాదు, ఇక నుండి ఆ మౌనిక కదలికలు, కుట్రల మీద కూడా ఒక కన్నేసి ఉంచుదాం. మౌనిక కాదు, శూర్పణఖ మన పాలిట ఏలినాటి శనిలా మారి ఎక్కడా చోటు లేనట్టు ఈ ఇంట్లోనే తిరుగుతుంది. నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? మౌనిక, ఒక నిమిషం. ఏంటి మావయ్య? నీతో కొంచెం మాట్లాడాలమ్మా. నేను మళ్ళీ చేస్తాను. చెప్పండి మావయ్య. అమ్మా, నువ్వు ఉద్యోగం ఏమైనా చేస్తున్నావా? లేదు మావయ్య, ఖాళీగానే ఉన్నాను. ఖాళీయేనా? అయితే ఇక్కడింకా ఎన్ని రోజులుంటావు? ఎప్పుడు వెళ్ళాలని నువ్వేమైనా అనుకున్నావా? అదేంటి మావయ్య అలా అడుగుతున్నావు? ఏం లేదమ్మా, బాగా చదువుకున్న దానివి ఏ ఉద్యోగమో చేసుకోకుండా ఇక్కడే ఉండి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని. నేనిక్కడ ఉండడం మీకిష్టం లేదా మావయ్య? అయ్యో, ఎన్నాళ్ళు ఇంట్లో పడి తింటావు? వెళ్ళిపోమని చెప్తున్నారా? అయ్యో భలేదానివమ్మా. నేనెందుకు అలా అంటాను? నువ్వంటే మీ అత్తకి చాలా ఇష్టం. మీ అత్తకి నువ్వంటే అంతకు మించిన అభిమానం. అత్తకే తప్ప మీకేం అభిమానం లేదా? ఎందుకు లేదమ్మా, అభిమానం లేకుండా ఇలా వచ్చి నవ్వుతూ మాట్లాడతానా చెప్పు? పెళ్లి కావలసిన అమ్మాయివి ఈ ఇంట్లో ఎక్కువ రోజులుంటే చూసేవాళ్లు ఎవరికిష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకుంటారని నేనిలా చెప్తున్నాను. మావయ్య, లోకులు కాకులు ప్రతి మాట పట్టించుకుంటే మనం ప్రశాంతంగా బ్రతకలేం. అలా అని అన్నీ గాలి కొదిలేసుకోలేం కదమ్మా. అదీ కాక పాప ఫోటో విషయంలో కూడా నువ్వు మాట్లాడిన తీరు ఏం బాగోలేదమ్మా. నీకు వింధ్య మీద ఉన్నది అభిమానమో అధికారమో నాకైతే తెలియట్లేదు. మీ అత్తతో పాటు సమానంగా కోప్పడుతున్నావు. నువ్వు అనవసరంగా రాజేష్ వింధ్యల విషయంలో చాలా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నావేమో అని నాకనిపిస్తుంది. అత్తకి సపోర్ట్గా మాట్లాడుతున్నానే తప్ప నాకు వింధ్యంటే కోపం లేదు, నాది అధికారం కూడా కాదు. రాజేష్ వింధ్యకి భర్త కాకముందే నాకు బావ కదా అని ఆ చనువుతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను. అది కూడా తప్పేనా మావయ్య? చూడమ్మా, ఆ చనువు సరదా పెళ్లి కాకముందు వరకు పర్వాలేదు, ఇప్పుడు బాగోదమ్మా. అసలేంటి మావయ్య మీ ఉద్దేశం?
ఇప్పుడు బావతో నేను క్లోజ్గా ఉంటే బావ నా మీద మనసు పడతాడని మీరేమైనా భయపడుతున్నారా? నా భయం వాడి క్యారెక్టర్ గురించో నీ క్లోజ్నెస్ గురించో కాదమ్మా, వింధ్య కోపం గురించి. పైకి సాఫ్ట్గా నవ్వుతూ కనిపిస్తుంది కానీ వింధ్య గంగిగోవు కాదమ్మా. ఏదైనా సమస్య వస్తే కారణమైన వాళ్ళ కాళ్ళు చేతులు విరిచి మూలన కూర్చోబెడుతుంది. అందుకే ఈ ఇంట్లో ఎవరు జాగ్రత్తలో వాళ్ళుంటే చాలా మంచిది. సరేనా అమ్మా? మీ కోడలు ఆవు కాదేమో, నేను మాత్రం ఆడపులిని. జాగ్రత్తలు చెప్పినట్టే చెప్పి నాకే వార్నింగ్ ఇస్తావా మావయ్య? నువ్వేం చెప్పినా ఎలా బెదిరించినా నేననుకున్నది సాధించకుండా ఇక్కడి నుండి అంగుళం కూడా కదలను. రే రాజేష్, పార్టీకి వచ్చిన భాగ్యం వింధ్యకి పిన్నే కాదు. అలాంటప్పుడు మనకు అబద్ధం ఎందుకు చెప్పిందో నాకైతే తెలియడం లేదు. ఇదే విషయాన్ని వింధ్యను అడిగితే ఎలా అర్థం చేసుకుంటుందో నువ్వే నాకు తెలుసుకుని చెప్పాలి రాజేష్. అమ్మా, ఏం అడగమంటావు? ఏంటా నువ్వు ఇంత చెప్పిన తర్వాత కూడా ఇలా అడుగుతున్నావేంటి? అసలు నేను చెప్పింది నువ్వు వింటున్నావా లేదా? అమ్మా, ఒక ముఖ్యమైన ఫైల్ కనిపించక నేను టెన్షన్లో ఉన్నాను. నువ్వేమో ఏదేదో మాట్లాడుతున్నావు. అర్థమయ్యేలా చెప్పు అంటే నా మీద కోపడుతున్నావు. సరేరా, కోప్పడకుండా చెప్తాను విను. ఆ భాగ్యం గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఆయాగా పనిచేస్తుంది. సంధ్యకి వింధ్యకి డెలివరీ చేసింది కూడా ఆవిడే. వీళ్ళిద్దరూ మాత్రం మనకి ఆయమ్మ అని చెప్పకుండా పిన్ని అని, మాకు బాగా తెలిసిన మనిషి అని చెప్పి పరిచయం చేశారు. అది తప్పు కాదా? తప్పెందుకు అవుతుందమ్మా? వరసలు కలిస్తేనే పిలవాలా? అభిమానంతో అన్న, తమ్ముడు, చెల్లి, బాబాయ్ అని పిలుస్తూ ఉంటాం. అలానే ఆయమ్మని వింధ్య, సంధ్య గారు పిన్ని అంటున్నారేమో. అది కాదు రాజేష్. నీ పుట్టినరోజు పార్టీలో కూడా సంధ్య, వింధ్య ఆయాని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. ఆవిడ కనిపించకపోయేసరికి మౌనిక మీద వింధ్య కోపడ్డం నువ్వు చూసావు కదా. ఇప్పుడు నాకు అర్థమైపోయింది. నీ బుర్రలో లేని ఆలోచనలు, ఉన్న అనుమానాలు అన్నీ ఆ మౌనికనే నూరిపోస్తోంది. అందుకే నువ్వు నన్ను పిచ్చెక్కిస్తున్నావమ్మా. రే, నేను వింధ్య గురించి మాట్లాడుతుంటే నువ్వేంటి మౌనికని నిందిస్తున్నావు? సంధ్య, వింధ్య, భాగ్యం ఈ ముగ్గురి మధ్య ఏదో ఉందిరా. అది నువ్వే తెలుసుకోవాలి. ఏముందమ్మా, ఇద్దరికీ అదే హాస్పిటల్లో డెలివరీ అయింది. సంధ్య గారి పాప చనిపోయింది, మన పాప క్షేమంగా ఇంటికొచ్చింది. అంతే కదా? అది కాదు రాజేష్. అమ్మా ప్లీజ్, నీకు మొదట్నుంచి సంధ్య అంటే అసలు ఇష్టం లేదు. ఒక్క సంధ్య విషయంలో తప్ప అన్ని విషయాల్లో వింధ్య నీ మాట వింటుంది. అది కూడా నీకు నచ్చడం లేదు. అందుకే ఇలా నెగిటివ్గా మాట్లాడుతున్నావు. రే, ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని నేను మాత్రం కోరుకోనా? వింధ్యని ఇంటికొచ్చిన రోజు నుండి కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకున్నాన్రా. సంధ్య వింధ్యల స్నేహం వల్ల మనకేమైనా సమస్య వస్తుందేమోనన్న భయంతోనే నేనలా మాట్లాడుతున్నాను. అసలు నువ్వు అర్థం చేసుకోవేంటి? అమ్మా, నాకు అన్నీ అర్థమయ్యాయి కాబట్టే నేనిలా మాట్లాడుతున్నాను. సంధ్యా వింధ్యల స్నేహంలో ఏ స్వార్థమూ లేదు. అందుకే ఎవ్వరికీ ఏ సమస్య ఉండదు. చెప్పుడు మాటలు విని లేనిది ఉన్నట్టు ఊహించుకొని నువ్వు డిస్టర్బ్ అవ్వద్దు, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నువ్వు నిజంగా మా ఇద్దరి సంతోషం కోరుకుంటే వాళ్ళ స్నేహం గురించి తప్పుగా ఆలోచించొద్దమ్మా. వింధ్య, సంధ్య ఎప్పటికీ కలిసే ఉంటారు, ఉండాలి. కలిసి ఉంటే నష్టం మనకే. సంధ్య గురించి, ఆ స్నేహం గురించి ఎంత చెప్పినా వీడికేం అర్థం కావట్లేదు.
మేడంకి బాగా నిద్రొస్తుంది. మధ్యలో ఏడిస్తే ఇదిగో ఈ ఫీడింగ్ బాటిల్లో పాలు పట్టు. సరే. అడగడం మర్చిపోయాను, పార్టీ తర్వాత పాపకి దిష్టి తీసారా? పార్టీనే కాదు, ప్రతిరోజు మా అత్తయ్య పాపకి దిష్టి తీస్తూ ఉంటారు. ఫోటోలు తీయించలేదని నా మీద సీరియస్ అయ్యారు. ప్రేమించే అత్తగారికి కోపం కూడా ప్రేమే. ఈ పాపని అమ్మ అనుకుంటున్నారు కదా, అందుకే దీని మీద కొంచెం ఎక్కువ ప్రేమ, నీ మీద తక్కువ కోపం. వింధ్య, నేను బయలుదేరుతాను. నేను తొందరగా వెళ్ళకపోతే ఇంట్లో పనులన్నీ మా అత్తయ్య గారే చేసేస్తుంది. సరే సంధ్య, బాయ్. సరే. వెళ్ళొస్తాను. సారీ రాజేష్ గారు, నేను చూసుకోలేదు. లేదండి, నేనే హడావిడిగా వస్తూ చూసుకోలేదు. నాదే తప్పు. ఐఎమ్ రియలీ సారీ. అయ్యో పర్లేదు. ఇలాంటి అవకాశం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. అవసరం లేని దాన్ని అదృష్టం వరించింది. అయినా బావ పోయిపోయి దాన్ని ముట్టుకోవడం పట్టుకోవడం ఏంటి? ఛీ! ఛా! ఏంటి ప్యాకింగ్ చేసుకుంటున్నారు? సేట్ అర్జెంటుగా చీరలు తీసుకురమ్మని ఫోన్ చేశాడు, అందుకే వెళ్తున్నాను. ఇప్పుడా? అవును, వెళ్ళి చీరలు ఇచ్చి రావడమే పని. శ్రీకర్, ఆ సేటుని కొంచెం రేటు పెంచమని చెప్పు. చానాళ్ల నుండి మనకు అదే డబ్బులిస్తున్నాడు. అతను మాత్రం ఎక్కువ అమ్ముకుంటున్నాడు. చెప్తున్నానమ్మా, ఇంకోసారి చూద్దాంలే అని వాయిదా వేస్తూనే ఉన్నాడు. అయితే నువ్వు సేట్ను మార్చేయి. వాడొక్కడిదే కాదు కదా బట్టలు కొట్టున్నది. అలా మార్చకూడదమ్మా, చాలా కాలం నుండి నమ్మకంగా ఉన్నాం కదా. ఈసారి అతనే పెంచుతాడేమోలే, చూద్దాం. ఇదమ్మా మీ ఆయన వరస. ఏంటో ఈ కాలంలో మంచితనం పొగడ్తలు కురిపిస్తుంది తప్ప పొట్టలు నింపదురా.